అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో. అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ మళ్ళా తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అదే పోలింగ్ బూతులు హత్యాయత్నం చేసినాడంటే ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగు, ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని చెప్పి కేసు పెడతారు 10 రోజుల తర్వాత. ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు 17వ తారీఖు నుంచి మే 17వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా, ఇట్లా జరిగింది, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయత్నం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు? ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే తాను 2000 కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2009లో గెలిచాడు, 2011లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? ఈరోజు ఒక్క రామకృష్ణారెడ్డి ఒక్క పరిస్థితే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉండరు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్కు, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్కు, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్కు, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్కు, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకులు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మళ్ళీ ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. చీనీ చెట్లు నరికేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తిష్టేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా, ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితుల్లోకి వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. చేతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకొని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ ఈ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం, రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితినే, ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడుకి సందర్భంగా గట్టిగా చెప్తాం. లెవన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచేసిన లెవన్ రెడ్డి అంటే అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి అంటే 11 సీట్ల రెడ్డి, ఆయన పేరు లెవన్ రెడ్డి. చేస్తే రెండో పని ఇసుక, ఆయన ఇచ్చిన హామీల్లో ఉచిత ఇసుక కూడా ప్రకటించాడు. కానీ
మన లెవన్ రెడ్డి మాత్రం ఎన్నికలైన తర్వాత ఒక క్రిమినల్ని, ఒక రౌడీని పరామర్శించేదానికి 25 లక్షల రూపాయలు పెట్టుకొని నెల్లూరు జైలుకి వచ్చాడు. ఆయన 25 లక్షల రూపాయలు పెట్టుకొని వచ్చింది దాంట్లో క్రిమినల్ రామకృష్ణారెడ్డి చూడడానికి ఒక ఎత్తు అయితే, ఫ్యూచర్లో సెంట్రల్ జైలు ఎలా ఉంటుంది, రేపు నేను రాబోయే జైలు ఎలా ఉండబోతుంది అని చూసుకునే దానికి వచ్చాడు. సౌకర్యాలు ఎలా ఉంటాయి దానికోసం వచ్చాడు ఈ లెవన్ రెడ్డి. అయితే ఆయన ఏదో అంటారు సాయంత్రం వయసు మళ్ళిన వాళ్ళు ఏదో మాడతారని, అలాగా ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు పెద్ద మనిషిగా వ్యవహరించాలి, ఇలా వ్యవహరించకూడదు చంద్రబాబు అన్నాడు లెవన్ రెడ్డి. లెవన్ రెడ్డి గారు ఎవరు పెద్ద మనిషి? ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరు? ఈ రాష్ట్రంలో హత్యలు చేసింది ఎవరు? ఈ రాష్ట్రంలో ఇల్లు తగలబెట్టించింది ఎవరు? ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టింది ఎవరు? ఈ రాష్ట్రంలో అన్యాయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిత్రహింస చేసింది ఎవరు? నెల్లూరు ఎత్తుకుంటే నా మీద 64 కేసులు, మా కార్యకర్తల మీద ఎత్తుకుంటే అనేక కేసులు, మా బాలాజీలో దాని తగులో లేకపోయినా వైసీపీ వాళ్ళు కొట్టుకున్నా బాలాజీ మీద 307 కేసు. అదే రకంగా నాగేంద్రను బెదిరించి వైసీపీలో చేరతావా లేదని అడిగి నేను చేరను అంటే రౌడీ షీట్ చేశారు. మరి జహీర్ ఒక పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే 550 మంది 600 మంది పోలీసులు పెట్టి మొత్తం పగలగొట్టించిన మీరు ఏ లెవన్ రెడ్డి నెల్లూరులో చేసిన అరాచకాలు కొన్నే చెప్తున్నా. జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎందరో హింస పెట్టింది మీ పార్టీ కాదా? నీకు తెలియదా? రౌడీజం చేసింది మీరు కాదా? తెలుగుదేశం కార్యకర్త అంటే కొట్టింది మీరు కాదా? అనేక ఇబ్బందులు పాలు చేసింది మీరు కాదా? లెవన్ రెడ్డి ఇప్పుడు నీతి మాటలు మాట్లాడతావా? అంటే కొంగ జపం చేస్తావా? పెద్ద మనిషిగా ఉండాలా? చంద్రబాబు నేను వస్తా, నీకు చూపిస్తా. ఎక్కడికి వస్తావు? సెంట్రల్ జైలుకా? సెంట్రల్ జైలుకా నువ్వు వచ్చేది? నీ జీవితంలో లెవన్ రెడ్డి, నీ జీవితంలో ఇంక నువ్వు రాజకీయాల్లో ఉండే ప్రసక్తే లేదు. అటువంటి తీర్పిచ్చారు ప్రజలు. మరి నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శించడమా? మా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు వాడు సరే ఎదవా, వాడు చేసిన పనులు మనం చేయకూడదు, మనం మంచి పరిపాలన ఇద్దాం, మన ప్రజలకి ఏది మంచి చేస్తారో మనం చేసిన వాగ్దానాలని నెరవేర్చాలంటే చిన్న పని కాదు. ఆర్థిక వ్యవస్థ దివాలా తీయించాడు ఈ లెవన్ రెడ్డి, మొత్తం దోచేశాడు. అసలు నీ బతుకేంటి? చిన్నాయన చంపితే, నీ చెల్లిని ధరవేసి, నీ అమ్మని ధరవేసి, ఎవడో రామకృష్ణారెడ్డి అంట, ఆయన ఆయన చాలా మంచోడంట, 4 సార్లు గెలిచాడంట. రామకృష్ణారెడ్డి మంచోడు అనేది ఎవరంటే లెవన్ రెడ్డి. నీలాంటి క్రిమినల్స్, ఆర్థిక ఉగ్రవాదులు, నువ్వు ఆర్థిక ఉగ్రవాదివి, నువ్వు ఒక పెద్ద క్రిమినల్. నువ్వు కాబట్టే ఇంకో క్రిమినల్ మంచోడు మెచ్చుకుంటున్నావు. అనేక రౌడీజాలు చేశాడు రామకృష్ణారెడ్డి, అనేక మందిని చంపించాడు ఆ నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు గెలిచినటువంటి ఆ బ్రహ్మారెడ్డి ఇల్లు తగలబెట్టించావు, వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. ఏం లెవన్ రెడ్డి ఇవన్నీ తెలీదా? అంటే నీ రామకృష్ణారెడ్డి మంచోడా? పెద్ద మనిషి ఆయన, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. అంటే పరిపాలన బాగా చేయాలంట, ఈసారి వస్తే ఆయన చూపిస్తానంట. ఏందా నువ్వు చూపించేదా? అసలు నేర్పించింది నువ్వు. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా శాంతికి నిలయం, నెల్లూరు జిల్లా ఎప్పుడు శాంతికి నిలయం. అరాచకాలు సృష్టించింది నువ్వు కాదా అని అడుగుతున్నా. మాట్లాడితే ఎస్సీల మీద దౌర్జన్యాలు. జగన్, లెవన్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ ఎవరు ఒక మాస్కులు అడిగిన దానికి
అతను పిచ్చోడిని చేసి అతను చనిపోయేటట్టు చేసింది నువ్వు కాదా? అతను హరిజనుడు కాదా అని అడుగుతున్నా. మళ్ళీ అనంతబాబు ఎమ్మెల్సీ మీ పార్టీ మొత్తం కార్ డ్రైవర్ని చంపేసి వాళ్ళ ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయారంటే మీ నాయకులకు నువ్వు ఎంత భరోసా ఇచ్చావు, ఎంత ధైర్యం. అతను హరిజన కాదా? దానికి ఏం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి? సమాధానం చెప్పు. ఈరోజు ఉన్నటువంటి హోంమంత్రి సోదరి వంగలపూడి అనిత గారు, ఆమెను అనేక ఇబ్బందుల పాలు చేశారు. నెల్లూరుకు వస్తే ఎస్పీ మొత్తం అరెస్ట్ చేయాలని మొత్తం పోలీసులను పెట్టాడు. రాష్ట్రంలో ఆమె మీద లాఠీ చార్జ్ చేశారు ఒక మహిళను చూడకుండా. ఇవన్నీ నీకు తెలియవా రేవంత్ రెడ్డి? జగన్ నాయనాజ నీ అమ్మ పడవా అన్నీ నువ్వు చేసేసి లాస్ట్కి వచ్చి చంద్రబాబుని విమర్శిస్తావా, మా తెలుగుదేశాన్ని విమర్శిస్తావా? మన జోలికి పోయావా? ఏం ఎక్కడి నుంచి నువ్వు పెట్టావు? నా కాలు యాక్సిడెంట్ చేయించింది నీ పార్టీ కాదా? నీ పార్టీ వ్యక్తులు కాదా? నీ పార్టీ నాయకులు కాదా? నీ పార్టీ ఎమ్మెల్యే కాదా? చెప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.